అసలు మొన్న జరిగిన ఏ దిల్ హై ముష్కిల్ సినిమా ప్రత్యేక ప్రీమియర్ షోలో ఇటు ఐశ్వర్య రాయ్ కానీ, అటు అభిషేక్ బచ్చన్ కానీ, అలాగే అమితాబ్ బచ్చన్ అండ్ జయా బచ్చన్ గారు కానీ, మరే బచ్చన్ ఫ్యామిలీ మెంబర్ కూడా కనిపించలేదు. ఫ్యామిలీ ఇంతకు సినిమాను ఎందుకు అవాయిడ్ చేశారు? కేవలం ఐష్ హాట్ సీన్లను ఉన్నంత మాత్రాన సినిమాను చూడరా? మరే అభిషేక్ హీరోయిన్లతో రొమాన్స్ చేస్తుంటే చూడట్లేదు? ఇలాంటి ప్రశ్నలు మీ మైండ్లోకి వస్తే కాస్త ఆగండి, మీ అందరికీ సమాధానం చెప్తాను. విషయం ఏంటంటే ఏమనుకుందో ఏమో తెలియదు కానీ ఐశ్వర్య తన బచ్చన్ సంస్థానానికి అలాగే తన రాయ్ కుటుంబానికి కూడా కలిపి ఒక స్పెషల్ షో వేయించిందంట. అందరూ కూడా అక్కడే షో చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారంట. పర్సనల్గా సినిమా వాళ్ళకు నచ్చిందో లేదో తెలియదు కానీ సినిమాలో ఐష్ పాత్రను చూసి ఊపిరి పీల్చుకున్నారంట. ఇదే విషయం గురించి ఐష్ తాలూకు పబ్లిసిస్టులను అడిగినా కూడా ప్రస్తుతం వారు నోరు మెదపట్లేదు. అయితే కొందరు సన్నిహితులు మాత్రం జయా బచ్చన్కు ఎప్పటిలాగే సినిమా నచ్చలేదంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు. గతంలో జయా బచ్చన్ హ్యాపీ న్యూ ఇయర్ సినిమా చూసి బక్వాస్ అంటూ నవ్విపోసింది. కానీ సినిమాకేంటో 100 కోట్లు కలెక్షన్స్ వచ్చాయి. కొంపదీసి ఇప్పుడు కూడా అదే జరుగుతుంది ఏమో అని బాలీవుడ్ ఆడియన్స్ అందరూ చెవులు కొరుకుంటున్నారండోయ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.